Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. రాకాసా మూవీ రివ్యూ. స్టోరీ లైన్. ఒక ఊరు. ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ ఊరు ప్రశాంతంగా ఉండాలి అంటే సెంచరీస్ కి ఒకసారి నరబలి ఇవ్వాలి. మన హీరో ఆ ఊరికి ఎందుకు వెళ్తాడు? ఆ నరబలి అసలు ఎందుకు? ఎవరికోసం? ఇది మొత్తం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. పాజిటివ్స్. సినిమా స్టార్టింగ్ సెటప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కోట, నరబలి కాన్సెప్ట్ వెంటనే అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. ప్రీంటవ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు సినిమా ఎంగేజ్ చేస్తుంది. కొంచెం హుక్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. గెటప్ శ్రీను కామెడీ మంచి రిలీఫ్ ఇస్తుంది. తన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ బాగా వర్క్ అయ్యాయి. సంగీత్ శోభన్ మొదట స్లో అయినా తర్వాత ట్రాక్ లోకి వచ్చి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఇదే. ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. చాలా సాటిస్ఫైయింగ్ ఎండింగ్. ఇంకా ముఖ్యంగా పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. బీజిఎం, సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కూడా బడ్జెట్ కి తగ్గట్టు ఓకే అనిపిస్తుంది. నెగటివ్స్. ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. మొదటి 10 మినిట్స్ తర్వాత సినిమా పూర్తిగా ఫ్లాట్ మోడ్ లోకి వెళ్తుంది. నిజంగా చెప్పాలంటే మీరు ఫస్ట్ 10 మినిట్స్ స్కిప్ చేసి డైరెక్ట్ ప్రీంటవ్ నుంచి చూసిన స్టోరీ అర్థమవుతుంది. హారర్ సీన్స్ లో రెపిటిషన్ ఎక్కువ, సేమ్ ప్యాటర్న్ మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం వల్ల భయపడాల్సిన చోట నవ్వు వస్తుంది. ప్రాపర్ హారర్ థ్రిల్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకునే స్కోప్ ఉండి కూడా మిస్ చేశారు. అన్నీ చాలా ఈజీగా జరిగిపోతాయి. టెన్షన్, స్ట్రగుల్, అర్జెన్సీ ఏమీ ఫీల్ అవ్వదు. ట్విస్ట్ కూడా ఆల్మోస్ట్ లేవు. ఫైనల్ వర్డిక్ట్. ఓవరాల్ గా చూస్తే రాకాసా ఒక యావరేజ్ ఫిల్మ్. మంచి కాన్సెప్ట్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే ఇది చాలా బెటర్ సినిమా అయ్యేది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.